వైసీపీని ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత చాలా మంది నేతలు వదిలి వెళ్లారు. అలా వదిలి వెళ్లిన నేతలను కొంతమందిని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తిరిగి పార్టీలోకి రావాలని ఆహ్వానం పంపుతున్నట్టు రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం సాగుతోంది. అందులో భాగంగా వంగవీటి రాధాకృష్ణన్ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీలోకి రావాలని కలిసి పనిచేద్దామని ఆహ్వానం పంపినట్లు ఒక చర్చ సాగుతోంది. వంగవీటి రాధాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇచ్చారు, కానీ వంగవీటి రాధా సరిగా అర్థం చేసుకోలేక వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వదిలి వెళ్లారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు వంగవీటి రాధాకు కనీస ప్రాధాన్యత దక్కడం లేదని కాపు సామాజిక వర్గంలోనే ఒక చర్చ సాగుతోంది. వైఎస్ఆర్సీపీ స్థాపించిన కొద్ది కాలంలోనే వంగవీటి రాధాకృష్ణ వైఎస్ఆర్సీపీలో చేరారు. యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2014 ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు, కానీ ఓడిపోయారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మచిలీపట్నం ఎంపీగా వెళ్లాలని సూచించారు, కానీ విజయవాడ అసెంబ్లీ కావాలని వంగవీటి రాధా పట్టుబట్టారు. అప్పుడున్నటువంటి సామాజిక సమీకరణాలు, సర్వేల సారాంశం నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంగవీటి రాధాను ఎంపీగా పంపాలని నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేగా వద్దని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు, కానీ వంగవీటి రాధా అది అర్థం చేసుకోలేక తెలుగుదేశం పార్టీలో 2019 ఎన్నికల్లో చేరిపోయారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేశారు. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నికల్లో దారుణ ఓటమిని చవిచూసింది. వైఎస్ఆర్సీపీ ఘనమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ ఇంతవరకు నామినేటెడ్ పదవి వంగవీటి రాధాకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. భవిష్యత్తులో ఇస్తారన్న ఆలోచన కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానంలో లేనట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల వంగవీటి రాధా కూడా వంగవీటి రంగా విగ్రహావిష్కరణ సందర్భంగా ఒక సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రభుత్వ పదవులు అవసరం లేదని, రంగా గారి కొడుకనే మీరు చూపుతున్నటువంటి అభిమానం చాలంటూ వంగవీటి రాధా కీలక వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, తెలుగుదేశం పార్టీ అధిష్టానం వంగవీటి రాధాకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపించడం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అవకాశం రాకపోవడంతో భవిష్యత్తులో కూడా అవకాశాలు వస్తాయన్నది కళ అంటున్నారు విశ్లేషకులు. అందుకే వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీ అధిష్టానం పట్ల అసంతృప్తితో ఉన్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా వంగవీటి రాధాను ఎలాంటి కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదు. కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలకు తప్ప ఆయన ఏ కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, వంగవీటి రాధాను తెలుగుదేశం పార్టీ దూరం పెడుతోంది. తెలుగుదేశం పార్టీ వైఖరిని గమనించినటువంటి వంగవీటి రాధా కూడా ఆ పార్టీకి దూరం జరుగుతున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంగవీటి రాధాను మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి రావాలని ఆహ్వానం పంపినట్లు ఒక చర్చ సాగుతోంది. ఎందుకంటే వంగవీటి రాధాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించారు. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సహించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 2003లో పాదయాత్ర ప్రారంభించిన సమయంలో వంగవీటి రాధా విద్యార్థి దశలో ఉన్నారు. అయినప్పటికీ వంగవీటి రాధాను పిలిచి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి టికెట్ ఇచ్చి ప్రోత్సహించారు. అతి చిన్న వయసులోని ఎమ్మెల్యేగా గెలిచి వంగవీటి రాధా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత ప్రజారాజ్యం ఆవిర్భావంతో 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యంలోకి చేరి ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు పడినటువంటి తప్పటడుగు వంగవీటి రాధా రాజకీయ జీవితంలో ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రజారాజ్యం ఫెయిల్ అయింది. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది. ఆ తర్వాత వంగవీటి రాధా వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. వైఎస్ఆర్సీపీలో పోటీ చేశారు, ఓడిపోయారు. మళ్ళీ ఎంపీగా పోటీ చేయమంటే వద్దని తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు. తెలుగుదేశం పార్టీలో 2 ఎన్నికల్లోనూ టికెట్ రాలేదు, కనీసం పదవులు కూడా రాలేదు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వంగవీటి రాధాని ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నారు. వంగవీటి రాధాను వైఎస్ఆర్సీపీలోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. ఏ నియోజకవర్గం అడిగితే ఆ నియోజకవర్గం ఇవ్వడానికి వైఎస్ఆర్సీపీ సిద్ధంగా ఉందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంగవీటి రాధాకు ఆహ్వానం పంపినట్టు, వంగవీటి రాధా వద్ద ఆయన సన్నిహితులు ఈ అంశం పైన ప్రస్తావించినట్టు రాజకీయ వర్గాల్లో ఒక చర్చ సాగుతోంది. అయితే వంగవీటి రాధా ఈ విషయంలో ఇంకొంతకాలం నిర్ణయం తీసుకొని 2029 ఎన్నికల నాటికైనా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలోకి రావడానికైతే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.